స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నావు నైనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించటానికి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాము నైనా. అయ్యా, నీకు స్తోత్రం. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంక నువ్వు రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని కూడా మీరు స్వాధీనపరుచుకున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా, ఆరాధన ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీకు స్తోత్రం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డని మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి. ఆత్మతో, సత్యముతో నీ ఘనమైన నామమును స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. అయ్యా, కూడి వస్తున్న ఒక్కొక్కరికి అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యములో నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మోషే తన మామ యొక్క గొర్రెలు కాసుకుంటూ ఆయన ఒక విచిత్రమైన సంగతిని చూడటం జరిగింది. ఏంటి అని అంటే, రోజు ఆ పొలాన్ని తిరుగుతూనే ఉన్నాడు, కానీ ఎప్పుడు చూడాల, అలాంటి పరిస్థితి ఎప్పుడు చూడాల. ఏమైందంటే, ఒక పొద మండుతూ ఉంది, కానీ అది కాలిపోవటంలా. జ్వాలలు లేచి మంట మండుతూ ఉంది. మధ్యలో నుంచి ఒక స్వరం వినిపిస్తుంది ఆయనకి. ఏంటిది అని చూస్తే దేవుడు మాట్లాడుతున్నాడు. మండుచున్న పొదలో నుంచి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏమని? మోషే, నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధమైనది, కాబట్టి నీ కాళ్ళ జోళ్ళు, చెప్పులు విడువు అన్నారు. హల్లెలూయా. దేవుడు మాట్లాడాలంటే చెప్పులు విడవాలా? హల్లెలూయా. మోషేతో స్వయంగా దేవుడే చెప్పాడు, నువ్వు నిలిచి ఉన్నటువంటి స్థలము పరిశుద్ధమైనది, కాబట్టి నీ చెప్పులు విడువుము అన్నాడు. హల్లెలూయా. చెప్పులు విడిచిన తర్వాత దేవుడు అతనితోటి మాట్లాడటం మొదలుపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోషేతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు మండుచున్న అగ్ని పొదలో నుంచి మాట్లాడుతున్నాడు. సరదాగా మనతో మాట్లాడినట్టు మాట్లాడా? మనం గమనించినట్లయితే భయం కలిగింది. చెప్పులు విడువు అనగానే ఆ చెప్పులు విడిచేశాడు. నిలబడి వింటా ఉన్నాడు. ఒక్కొక్క మాట ఆయన వింటా ఉన్నాడు. రోజు ఉన్న పొదే, తిరుగుతూ చూస్తూ ఉన్న పొదే, కానీ ఈరోజు ఆ పొదలో ఒక ప్రత్యేకత కనపడుతుంది. ఎందుకంటే దేవుడు వచ్చాడు, ఆ పొదలోనికి దేవుడు వచ్చాడు. పొద మండుతున్నది, కాలిపోవటంలా. కారణం ఏంటంటే, అది ఆత్మ సంబంధమైనటువంటి అగ్ని మధ్యలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా.
దేవుడు మాట్లాడుతూ ఉంటే మోషే వింటా ఉన్నాడు. వాళ్ళు నమ్మరయ్యా, నత్తివాడినయ్యా, వేరే వారిని ఎవరన్నా పంపించయ్యి అంటే కాదు నువ్వే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. మోషేతో దేవుడు మాట్లాడేటప్పుడు భయమును వణుకును పుట్టింది. గడగడలాడుతూ దేవుని స్వరాన్ని విన్నాడు. మండుసున్న పొదలో నుంచి మాటలు వింటున్నాడు. హల్లెలూయా. తర్వాత యాకోబు కూడా నిద్ర లేచాడు. కల ఉన్న ఆయన నిద్ర లేచాడు. మేలుకొని ఆయన అంటున్నాడు, తెల్లారి పొద్దున్నే మెలకు రాగానే లేచి ఆయన అంటున్న మాట ఏంటి? ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. చూడండి, 28:10-15. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుసు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయాననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనేను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యాకోబు అంటున్నాడు కదా, ఇది ఎంత భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ ఇంక వేరొకటి కాదు. ఆయన పండుకొని నిద్రపోయేటప్పుడు అక్కడ ఏమీ లేదు, వసతులు ఏమి లేవు. కప్పుకోను దుప్పటి లేదు, తలగడగా పెట్టుకోవటానికి దిండు లేదు. పక్కన దొరికిన రాయి తీసి తల కింద పెట్టుకొని ఇదే దిండు అనుకొని ఇదే పరుపు అనుకొని అక్కడే పడుకున్నాడు. పడుకునేటప్పుడు అక్కడ ఏమీ లేదు, చీకటి పడింది, ఇక్కడ నిద్రపోదాం అనుకున్నాడు. పడుకుని నిద్రపోయాడు. నిద్ర లేచిన తర్వాత ఇది ఎంత భయంకరము, ఇది యెహోవా మందిరమే కానీ వేరొకటి కాదు, దేవుడు ఇక్కడ ఉన్నాడు, దేవుని దర్శనం ఇక్కడ కలిగింది, దేవుడు నాతో మాట్లాడాడు. హల్లెలూయా. అందుకని ఇది పరలోకపు గవినియే, ఇది పరలోకానికి ద్వారం, ముఖద్వారమే కానీ వేరొకటి కాదు. ఇది ఎంత భయంకరం నాకు తెలియలేదు. పడుకునేటప్పుడు పడుకున్న తర్వాత నాకు అర్థమైంది, ఇక్కడికి పరలోకానికి ఏం ఏర్పడిందంట? నిచ్చెన ఏర్పడింది. దోతలు పైకి ఎక్కుతున్నారు దిగుతున్నారు. కొస, నిచ్చెన కొసలో చివరి భాగంలో దేవుడు కనపడ్డాడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నిద్రలేసి ఇది భయంకరమైంది, ఈ స్థలం భయంకరం. ఎందుకని? ఇది పరలోకపు గవిని. ఎందుకని? దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఇది దేవుని మందిరం. దేవుని మందిరం అంటే ఏంటంట? పరలోకపు గవిని. దేవుని మందిరం అంటే ఏంటంట? దేవుడు దిగి వచ్చే స్థలం అది. దేవుని మందిరం అంటే ఏంటంట? దేవుడు మనతో మాట్లాడే చోటు అది. అందుకే అది భయంకరం. అదే పరలోకపు గవిని. పరలోకానికి ఎక్కి పోవాలన్నా, పరలోకం నుంచి దిగి రావాలన్నా, పరలోకానికి మన ప్రార్థన చేరాలన్నా, పరలోకం నుంచి దేవుని సమాధానం వర్తమానం మనకు అందాలన్నా, అది దేవుని యొక్క గవిని, పరలోకపు గవిని. దేవుడు దిగి వచ్చే స్థలం, ప్రజలను కలుసుకునే చోటు. ఆమేన్. అందుకని ఆయనకు భయం కలిగింది. హల్లెలూయా. మందిరం అంటే దేవుడిని కలుసుకునే స్థలం,
మందిరం అంటే పరలోకానికి వెళ్ళే వారిని సిద్ధపరిచే కొలిమి. హల్లెలూయా. సరి అయిన సిద్ధపాటు కలిగి, సరి అయినటువంటి సిద్ధపాటు కలిగి తర్వాత సిద్ధపడిన వ్యక్తులందరినీ పరలోకం చేర్చే స్థలమే అదే గవిని, అదే పరలోకపు గుమ్ము, అదే దేవుడు దిగి వచ్చే స్థలం, మందిరం. ఎంత భయపడ్డాడంటే వణికాడు. పనుకునేటప్పుడు అంత భయం అని లేదు. మోషే అంటున్నాడు ఏమని, గడగడ వణుకుతూ తొడుక్కున్న చెప్పులు తీసి పక్కన పెట్టేసేసాడు. గడగడ వణుకుతూ దేవుడు మాట్లాడుతుంటే విన్నాడు. అది మండుచున్న పొద. ఎవరు వచ్చారమ్మా? పొద మధ్యలోకి ఎవరు వచ్చారు? దేవుడు దిగి వచ్చాడు. దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. రోజు తిరుగుతూ వస్తూ పోతూ గొర్రెలు కాస్తూ చూస్తున్న స్థలమే, రోజు కళ్ళతో చూసే పొదే, కానీ ఈరోజు ప్రత్యేకంగా కనపడుతుంది. మండుతుంది అంటే దేవుడు ఆ పొదలోనికి దిగి వచ్చాడు కాబట్టి మండుతున్న పొద. ఆ పొదలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మాటలు మోషే వింటున్నాడు. దేవుడు దిగి వచ్చాడు అంటే అది పొద అయితే మంట మండింది. అక్కడ మామూలు స్థలమే కానీ అది మందిరమే తప్ప లూజు అనేటువంటి స్థలం, దానికి ఆయన బేతేలు అని పేరు పెట్టాడు. దేవుణ్ణి కలుసుకునే స్థలం అని. దేవుణ్ణి చూశాడు, భయముతో వణికిపోయాడు, గడగడగడలాడిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మోషేతో మాట్లాడాడు, దేవుడు యాకోబుతో మాట్లాడాడు. హల్లెలూయా. నేను ఆశీర్వదిస్తానని చెప్పి ఆయన వివరంగా మాట్లాడాడు. దేవుడు దిగివచ్చే స్థలం ఏం జరుగుతుందంట, దేవుని స్వరాన్ని వినగలుగుతాం. అప్పటిదాకా ఎక్కడో పనికి రాకుండా కట్టబడిన గాడిదది, అది ఎవరు వాడని గాడిదది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఎక్కారో ఈ గాడిదకి ఒక ఘనత వచ్చింది. ఇప్పుడు దాకా మండలేదు, చూస్తూ అటు ఇటు తిరుగుతూ కనిపెడుతూనే ఉన్నారు, కానీ ఎవరు దానికి ప్రాధాన్యత ఇవ్వలా. కానీ దేవుడు దిగి వచ్చాడు ఆ పొదలోకి. మండుతూ ఉంది పొద, మధ్యలో నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చెప్పులు విప్పి గౌరవంగా మర్యాదగా మాట వింటున్నాడు మోషే. రోజు చెప్పులు ఇప్పలేదే. ఇక్కడ దేవుడు ప్రత్యేకించి అన్నాడు, మోషే నీవు నిలుచుచున్న స్థలము పరిశుద్ధమైంది కాబట్టి నీ చెప్పులు విప్పు అన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది, అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, చెప్పులు అంటే మన ప్రవర్తన. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా ముళ్ళు గుచ్చుకోకుండా, ఎక్కడికి వెళ్ళినా కాలికి అది ఇది అంతా అంటకోకుండా, అది పాదరక్షకులు అంటారు. పాదాలు రక్షించుకునే దానికోసం పాదరక్షకులు అంటారు. కాళ్ళు రక్షించే దానికోసం అనే ఈ పాదరక్షకులు కాళ్ళకి చెప్పులు తొడుక్కుంటాం. మరొకటి ఏంటంటే, చెప్పులు అనేది సమాధానానికి గుర్తు. సమాధానపడుట, పక్క వ్యక్తితోటి పలకరించి సమాధానపడుట. కనుక సమాధానానికి కారణం ఈ చెప్పులు. సమాధాన పడాలా. చాలా చోట్ల ఏం జరుగుతుందంటే సమాధానం ఉండదు, ఐక్యత ఉండదు, పక్క వారితోటి పలకరించుకోవటం మాట్లాడుకోవటం ఉండదు. ఎందుకని? వాళ్ళ మీద కోపమో ద్వేషమో కచ్చో క్రోధమో ఏదో ఒకటి ఉంటుంది. దానికి కారణం చేత ఆ వ్యక్తి గుండెలో ఉన్నటువంటి కోపంతో, ఆ వ్యక్తి క్షమించలేని మనస్సు కారణం చేత వ్యక్తితో సమాధానం పడలేక, వ్యక్తితో కలిసి ఉండలేక పలకరించుకోకుండా ఉంటుంది. సమాధానం ఉండదు. కాబట్టి సమాధానం కావాలి. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్టయితే చెప్పులు విడివు అని అన్నాడు. చెప్పులు విడిచిపెట్టమంటానికి కారణం ఏంటంటే, చెప్పులకి ప్రవర్తనలో అంటిన మురికి ఉన్నది, మనకంటిన మలినం ఉంటుంది. ఆ చెప్పులు ఎక్కడెక్కడంతా అంత మురికంతా అంటి ఉంటుంది కనుక ఏడాడ తిరిగామో అంత తొక్కుతూ వచ్చాం కనుక ఆ మురికంతటిని విడిచిపెట్టాల. అప్పుడు దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. మోషే నువ్వు నిలిచిన స్థలం పరిశుద్ధమైంది. రోజు పరిశుద్ధమైంది కాదా?
కాదు. ఇప్పుడు ఎందుకని పరిశుద్ధమైంది? దేవుడు దిగి వచ్చాడు. పరిశుద్ధుడైన దేవుడు ఆ స్థలంలోనికి దిగి వచ్చాడు, అందుకనేది పరిశుద్ధమైంది. పరిశుద్ధమైన మందిరానికి వచ్చినప్పుడు ఏం చేయాలంట? మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రసంగి 5వ అధ్యాయం మొదటి వచ్చింది చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచ్చిన, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ప్రవర్తన జాగ్రత్తగా, ఏం చూశాను, ఏం చేశాను, ఏం మాట్లాడాను, ఎలా ప్రవర్తించాను, ఎలా వ్యవహరించాను, నేను ఏ రీతిగా నడుచుకున్నాను, మన ప్రవర్తన మనమే చూసుకోవాలంట. జాగ్రత్తగా చూసుకోవాలి, చూసుకుని సరి చేసుకోవాలి. ఎందుకంటే మందిరం పరిశుద్ధమైనది, దేవుడు దిగి వచ్చే స్థలం, దేవుడు మనతో మాట్లాడే స్థలం, అది భయంకరమైన స్థలం, అది పరలోకపు గవిని, పరలోకానికి వెళ్ళే వారిని సిద్ధపరిచే కొలిమి లాంటిది. హల్లెలూయా. తుప్పు పట్టిన శలకపారో, దోకూరుపారో, లేకపోతే గడ్డపారో నీకు రాక వాడక మూలన ఎక్కడో వేసాం, తుప్పు పట్టిపోయింది. తుప్పు పట్టిన దీన్ని తీసుకెళ్ళి కొలిమిలో వేస్తే కాలబెట్టి సుత్తితో మలాడుతో 4 దెబ్బలు కొట్టి తిప్పి కొడితే దానికి పొదునొచ్చుద్ది. తుప్పంతా వదులుతుంది, పొదును చేరుతుంది. కాబట్టి గొడ్డలతోటి 1-2 దెబ్బలతో కొడితే సునాయాసంగా చెట్టు కొమ్మ ఇరిగి కింద పడుతుంది. అదే తుప్పుతో ఉన్న దానితో ఎన్ని దెబ్బలు కొట్టిన దెబ్బల మీద దెబ్బ కొట్టి గోడ నొప్పెత్తాల్సిందే తప్ప త్వరగా కొమ్మ తెగదు. ఎందుకంటే ఇది తుప్పు పట్టిపోయింది. దీన్ని సరి చేయాలి, పొదును పెట్టాలంటే కొలిమిలో పడాలి. ప్రయోజనకరం కావాలంటే కొలిమిలో పడితేనే తుప్పు వదిలిపోద్ది, జబ్బు తగ్గిపోద్ది, రోగం నయం అయిపోద్ది, పట్టిన దయ్యం వదిలిపోద్ది, మనసు మారుతుంది. మంచి వ్యక్తి, మానవత్వం కలిగిన సత్ప్రవర్తన కలిగిన వ్యక్తిగా ఆ వ్యక్తి మారతారు. అదే మందిరం. హల్లెలూయా. అది పరిశుద్ధమైన మందిరం, అది పరలోకానికి వెళ్ళే గవిని, అది దేవుడు మనుషులతో మాట్లాడటానికి దిగి వచ్చే స్థలం. హల్లెలూయా. తర్వాత మనం చూసినట్టయితే మోషే ఏం చేశాడు? మోషే కొండ మీదకి రమ్మని దేవుడు పిలిచాడు. అది తండ్రి అయిన దేవుని యొక్క పరిపాలనా కాలం. సీనాయి పర్వతం మీదకి దేవుడు దిగి వస్తాడు. మోషే కొండ మీదకి, శిఖరం మీదకి ఎక్కుతాడు. పైకి ఎక్కినప్పుడు దేవుడు మోషేతోటి మాట్లాడతాడు. 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఉపవాసం ఉండి కొండ శిఖరంలో ఉపవాసంతో ప్రార్థనలో గడిపాడు. దేవుడు అతని దగ్గరికి దిగి వచ్చి 10 ఆజ్ఞలన్నీ ఇచ్చేసాడు. ఆజ్ఞలన్నీ అతనికి ఇచ్చాడు. దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. 40 రాత్రులు 40 పగుళ్ళు మోషే ఏమేమి తిని ఉపవాసం ఉన్నాడు చూడండి ఒకసారి. నిర్గమాకాండం 19వ అధ్యాయం. హల్లెలూయా. 40 రాత్రులు 40 పగళ్ళు మోషే ఏమీ తినకుండా ఉపవాసం ఉన్నాడు. హల్లెలూయా. 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనకి 10 ఆజ్ఞలు ఇవ్వటం జరిగింది. హల్లెలూయా. 19వ అధ్యాయం చూడండి. నిర్గమాకాండం 19వ అధ్యాయం 20వ వచనం నుంచి కిందకి చదువుదాం. నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము, మరియు యెహోవా వారి మీద పడకుండునట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమ్ము తామే పరిశుద్ధపరుచుకొని వలనని మోషేతో చెప్పగా, మోషే యెహోవాతో, ప్రజలు సినాయి పర్వతము ఎక్కలేరు, నీవు పర్వతమునకు మేరలను ఏర్పరిచి దాన్ని పరిశుద్ధపరచవలనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించితివనెను. అందుకు యెహోవా, నీవు దిగి వెళ్ళుము, నీవును నీతో
అహరోనును ఎక్కి రావలెను. అయితే యెహోవా వారి మీద పడకుండునట్లు యాజకులను ప్రజలను ఆయన యొద్దకు వచ్చుటకు మేరను మీరకూడదు. ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా మోషే ప్రజల యొద్దకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పెను. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క స్వరం మేఘంతో కమ్ముకొని ఉంది. సీనాయి పర్వతం అంతా పొగ మంచు వలె, కొలిమిలో నుండి వచ్చేటువంటి పొగ వలె దట్టమైనటువంటి పొగలేసింది. హల్లెలూయా. కాబట్టి ఆ పొగలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కిందకి మనం చదివితే అక్కడ అర్థమవుతుంది. చూడు 18 వచ్చిన చూడయ్యా. దాని దోమము కొలిమి దోమము వలె లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను. పర్వతం కంపించింది, కొలిమిలో నుండి వచ్చేటువంటి ధూమం వలె పొగ లేచింది. హల్లెలూయా. దేవుడు దిగి వచ్చాడు కాబట్టి పర్వతం అంతా కొలిమిలో నుంచి లేచినటువంటి పొగ వలె కమ్ముకుంది. మధ్యలో నుంచి దేవుడు మోషేతో మాట్లాడాడు. హల్లెలూయా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం 14 వచ్చిన చూడండి. 2వ దినవృత్తాంతములు 5:14. స్తోత్రము చేసిరి. అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయిరి. మేఘం మందిరంలోనికి దిగి వచ్చింది. దేవుని యొక్క మహిమ మందిరంలో కమ్ముకుంది. యాజకులు వారి పని కూడా చేయలేకపోయారు. మందిరం అంతా మేఘంతో నిండిపోయింది. దేవుడు ఆ స్థలంలోకి వారు కొత్తగా కట్టుకున్న మందిరంలోనికి దిగి వచ్చాడు. 9వ అధ్యాయం నిర్గమకాండం 9:23. వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించెను. అలాగూ వడగండ్లను వడగండ్లతో కలిసిన పిడుగులను బహుబలమైన వాయను. ఐగుప్తు దేశమందంతటను అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడూను అట్టివి కలుగలేదు. ఆ వడగండ్లు ఐగుప్తు దేశమందంతటా మనుషులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశించెను. వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను, పొలములోని ప్రతి చెట్టును విరగగొట్టెను. అయితే ఇశ్రాయేలులున్న గోషేను దేశములో మాత్రము వడగండ్లు పడలేదు. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలవనంపి నేను ఈసారి పాపము చేసి ఉన్నాను. యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము. ఇంత మట్టుకు చాలును. ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండునట్లు యెహోవాను వేడుకొనుడి. మిమ్మును పోనిచ్చేదను, మిమ్మును ఇకను నిలువనని వారితో చెప్పగా మోషే అతనిని చూసి నేను ఈ పట్టణము నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తెదను. ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లను ఇక మీదట పడవు. అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును. ఆమేన్. ఇక్కడ మనం చూసినట్టయితే మేఘంలో నుండి దేవుడు ఉరుములు మెరుపులు వడగండ్లు కురిపించటం జరిగింది. దేవుడు దిగి వచ్చాడు అని అంటే భయంకరమైనటువంటి సంగతి అక్కడ జరుగుతూ ఉండింది. కనుక భయపడ్డారు. పర్వతం మీద నుంచి మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడే దేవుని స్వరం మోషే అయితే అలవాటు అయిపోయింది. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఏమీ తినకుండా తాకుండా కఠినంగా ఉపవాస ప్రార్థన చేశాడు. 10 ఆజ్ఞలు పలకలు ఇస్తే తీసుకుని వచ్చేసరికి వీళ్ళు వేరే ఆలోచనలో ఉన్నారు. దేవుని భయం లేకుండా విగ్రహాన్ని పెట్టుకుని ఎగురుతున్నారు.
కోపం వచ్చింది, ఇసిరేసాడు, పలకలు పగిలిపోయినాయి. మరలా పైకి వెళ్ళాడు. మరలా 40 రోజులు ఏమీ తినకుండా తాగకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. తిరిగి మరలా దేవుడు 10 ఆజ్ఞల పలకలు ఇచ్చాడు. కిందకు వచ్చేసరికి ఏం జరుగుతుంది? వచ్చేసరికి ఆయన ముఖం చూడలేకపోతున్నారు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఇప్పుడు దాకా గడిపాడు కదా. ఆయన సన్నిధిలో గడిపినటువంటి మోషే ముఖం ప్రకాశిస్తుంది. ఈ ముఖాన్ని మేము చూడలేము అని చెప్పేసేసి ముసుకేసుకోయ్యా అని అంటున్నారు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో సమయం గడిపాడు కాబట్టి ఆ ముఖ ప్రకాశత, ముఖం యొక్క వెలుగు ఎక్కువైపోయింది. మామూలు ముఖంగా లేదు. రోజు చూసే మోషేనే, కానీ ఇప్పుడు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడిపొచ్చాడు కాబట్టి ఆ ప్రకాశం, ఆ దేవుని యొక్క వెలుగు ఈ వ్యక్తి మీద పడింది. అందుకని ఈ ముఖ ప్రకాశత చూడలేక మేము భరించలేము, మేము చూడలేము అని అంటే మోషే తన ముఖం మీద గొడ్డేసుకున్నాడు. వీళ్ళు ముఖ దర్శనాన్ని చూడలేకపోతున్నాడు, వీళ్ళు భరించలేకపోతున్నారు. అంటే దేవుని సన్నిధిలో మనం సమయాన్ని గడిపితే దేవుని ముఖ ప్రకాశత మన మీదకి వస్తుంది. నీతి సూర్యుడు మన మీద ప్రకాశించటం జరుగుతుంది. అందుకని మనకు కావాల్సింది ఏంటంటే దేవుని సన్నిధిలో సమయాన్ని గడపాల. 40, 80 రోజులు ఏమీ తినక ఏమీ తాకుండా ఉపవాసంతో, కఠిన ఉపవాసంతో ఆయన సమయాన్ని గడిపాడు. కాబట్టే 10 ఆజ్ఞల పలకలు, ధర్మశాస్త్రం ఇవ్వటం జరిగింది. కాబట్టి మోషేతో దేవుడు అన్నాడు, కొండ మీదకి దిగిరండి. దేవుడు అంటున్నాడు, సీనాయి పర్వతంకి సరిహద్దులు నియమించు. నేను పర్వతం మీదకి దిగి వస్తా, నా ప్రజలైన వారికి నేనే చెప్తానంటే మాట్లాడుతుంటే దట్టమైన పొగ గమ్ముకుంది. కొండ అంతా వణికిపోయినట్టు అయిపోయింది, భూకంపం వచ్చినట్టు అయిపోయింది. కాబట్టి ఆ భయంకరమైనటువంటి సంగతికి తట్టుకోలేక, అయ్యా మేము వణికిపోతున్నాం, దేవుని స్వరం భయంకరంగా ఉన్నది, అందుకని మేము దేవుని స్వరం వినలేము, కానీ డైరెక్ట్గా నువ్వే దేవునితో మాట్లాడి దేవుడు చెప్పిన సంగతులన్నీ దిగొచ్చి మాకు చెప్పు, అప్పుడు మేము చూస్తాం, మేమే వింటాం, ఆయన చెప్పిందంతా జాగ్రత్తగా మేము ఆలకిస్తామని చెప్పాడు. హల్లెలూయా. అంటే దేవుని సన్నిధి ఎంత భయంకరమైందో చూడండి. దానికి ప్రభు చెప్పాడు, 3 దినాలు నీవు కిందకి దిగెళ్ళి నేడు రేపు ఏం చేయాలంట? శుద్ధీకరించాల. చూడండి ఒకసారి ఆ మాట చూడండి, 19వ అధ్యాయం 10వ వచనం. నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుకుకొని 3వ నాటికి సిద్ధంగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చును. నీవు చుట్టూ ప్రజలకు మేరలను నియమించాలి. హల్లెలూయా. 3 దినాలు దేవుని స్వరం వినటానికే ఎంత సిద్ధపాటు అవసరమా? అవును. భయంకరుడైన దేవుడు, ఎవరో సమీపించరాని తేజస్సులో తనొక్కడే వసించే దేవుడు ఆయన. అంత గొప్ప దేవుడు. స్వరం విని, ఆయన స్వరాన్ని విని ఎక్కడోళ్ళు అక్కడ గడగడగడ వణుకుతున్నారు, వణుకు పుడుతుంది వాళ్ళకి. హల్లెలూయా. అయితే దేవుడి స్వరం వినటానికి 3 రోజులు ఉపవాసం ఉండి శుద్ధీకరించుకొని బట్టలు ఉతుక్కొని సిద్ధపడాలంట దేవుని స్వరం వినటానికి. అయితే మరి దేవుని శరీరాన్ని తినటానికే ఇంకెన్ని రోజులు ఉపవాసం ఉండాలా? 3 రోజులు సరిపోద్దా? పక్కన అడగండి. ఆయన స్వరం వినటానికే 3 రోజులు సిద్ధపాటు అవసరమైంది. మరి ఆయన శరీరాన్ని తినటానికి, ఆయన్ని మన ఒంట్లోకి
నిమగ్నం అయిపోయేలాగా మనలో కలిసిపోయేటట్టు ఆయన మన శరీరంలోనికి ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగటానికి ఇంకెన్ని రోజులు సిద్ధపాటు కావాలి? పక్కన అడగండి, ఉపవాసం అవసరమా? ఒకరోజు చాలదా? హల్లెలూయా. దేవుని స్వరం వినటానికే 3 రోజులు సిద్ధపాటు కావాల్సి వచ్చింది. వాళ్ళు సిద్ధపడి కూడా శుద్ధీకరించుకొని కూడా భయపడిపోయి, అయ్యా ఈ స్వరం మేము వినలేమయ్యా, నువ్వు విను వచ్చి మాకు చెబితే మేము వింటాం అంటున్నారు. హల్లెలూయా. ఇంకా ఏం చేయాలంట? మేరలో సిద్ధపరచాలి. 12 వచ్చిన దాని అంచులు ముట్టవద్దు, భద్రం సుమి. ఈ పర్వతాన్ని ముట్టు ప్రతివానికి మరణ శిక్ష తప్పక విధించాలి. ఎవడైనాను చేతితో దాన్ని ముట్టకూడదు. ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలెను, లేక పొడవబడవలెను. మనుషుడే కానీ మృగమే కానీ బ్రతకూడదు. బోరధ్వని చేయినప్పుడు వారు పర్వతం యొద్దకు రావాలనేను. అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజల యొద్దకు దిగివచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలు ఉతుకుకొనిరి. అప్పుడు అతడు 3వ నాటికి సిద్ధంగా ఉండండి, ఏ పురుషుడు స్త్రీని చేరకూడదు అని చెప్పాను. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము, బోర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి. ఏం చేశారంట? బోరధ్వని వినపడుతుంది. దేవుడు ఇంకా మాట్లాడటం మొదలు పెట్టలా, బోరధ్వని వినపడింది అంతే. పాలెంలో ఉన్న ప్రజలందరూ వణికారు, గడగడ గడగడ వణికిపోయారు. హల్లెలూయా. తర్వాత దేవుని ఎదుర్కొనటానికి మోషే పాలెంలో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతం దిగువన నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూపం వల్లే లేచెను. పర్వతము అంతయు మిక్కిలి కంపించెను. ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠ స్వరము చేత అతనికి ఉత్తరమిచ్చెను. యెహోవా సీనాయి పర్వతం మీదకి, అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరి వచ్చి వారిలో అనేకులు నశించుకున్నట్టు నీవు దిగిపోయి వారికి ఖండితంగా ఆజ్ఞాపించుము. మరియు యెహోవా వారి మీద పడకుండానట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమ్ము తామే పరిశుద్ధపరచుకొనవలెనని మోషేతో చెప్పగా మోషే యెహోవాతో, ప్రజలు సీనాయి పర్వతం ఎక్కలేరు. నీవు పర్వతమునకు మేరలు ఏర్పరిచి దాన్ని పరిశుద్ధపరచవలనని మాకు ఖండితంగా ఆజ్ఞాపించిన నేను. అందుకే యెహోవా నీవు దిగి వెళ్ళుము, నీవును నీతో అహరోను ఎక్కి రావలెను. హల్లెలూయా, హల్లెలూయా. మోషే పర్వతం మీదకి ఎక్కాడు. మనిషితో మనిషి మాట్లాడినట్టే దేవుడు మోషేతో మాట్లాడాడు. కానీ అక్కడ జరుగుతున్న సంగతి ఏంటంటే భూమి కంపించింది, పర్వతం అంతా
భూకంపం వచ్చినట్లు అయిపోయింది, వణికింది. ప్రజలు వణికారు, పర్వతం వణికింది. ఎందుకంటే దేవుడు దిగి వచ్చాడు. హల్లెలూయా. మరి ఈరోజు పక్కన వాళ్ళని అడగండి, నువ్వు కూడా వణుకుతున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీవు కూడా దేవుడికి ఏమన్నా భయపడుతున్నావా? భయం లేదు. హల్లెలూయా. భయం ఉన్న భక్తులైతే ఏం చేస్తారు? భయపడతారు. దేవుడికి భయపడటం. పర్వతం వణికింది, ప్రజలందరూ వణికారు. దేవుడు ఆ పర్వతం మీద దిగొచ్చి మాట్లాడుతుంటే భరించలేకపోయారు. అలాంటి మహాదేవుడు ఆయన శరీరాన్ని తినటానికి, ఆయన రక్తాన్ని తాగటానికి మరి మనం ఇంకెంత సిద్ధపడాలా? మరి ఇంకెంత పరిశుద్ధపరచుకోవాలి? అవసరమా అనవసరమా? పక్క వాళ్ళని అడగండి, అవసరమా అనవసరమా? హల్లెలూయా. కొన్ని చోట్ల పొద్దున్నే అన్నం తింటారు, మధ్యాహ్నం మందిరానికి వెళ్తారు, బల్లారాధన తీసుకుని వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఇదేమన్నా పలహారమా? చాక్లెట్లు పంచుతారు చూడు, స్వీట్ హాట్ కొన్ని ప్రార్థనలో పంచి పెడతారు చూడు. పలహారం కాదే, ప్రభు రక్తం, ప్రభు శరీరం. మరి ఇంకెంత పరిశుద్ధంగా, ఇంకెంత శుద్ధీకరణ అవసరం? సిద్ధపాటు కావాలా? శుద్ధీకరణ అవసరం. బట్టలు ఉతుక్కోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తెలుపు చేసుకోవాలి. యేసు రక్తంతో మనల్ని మనం కడుక్కొని, శుద్ధీకరించుకొని, పరిశుద్ధపరచుకొని, తగిన అర్హత, తగినంత యోగ్యత, ప్రభు బల్లలో చేయటానికి తగినంత పవిత్రతను సంపాదించుకోవాలి. అందుకే శుద్ధీకరణ కావాలి, సిద్ధపాటు కావాలి. సరైనటువంటి సిద్ధపాటు కలిగితే, అర్హత కలిగి యోగ్యత కలిగిన వ్యక్తులు మాత్రమే ఆ ఉద్యోగానికి సెలెక్ట్ అవటం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. బడి పంతులమ్మకి ఉద్యోగాని కోసమని సెలెక్ట్ అయ్యేదానికి ఎంత ప్రిపరేషన్ జరుగుతుందో, ఎంత సిద్ధపాటు జరుగుతుందో. హల్లెలూయా. మనసారి ఈ టీచర్లందరికీ కోచింగ్ ఇచ్చే దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ పక్కన అమ్మాయి అంటుంది, ఆంటీలు అంకుళ్ళు కూడా వస్తున్నారు ఇక్కడికి. అదేంటి అమ్మ ఆంటీలు అంకులు ఏంటి? అన్న పెళ్ళయిన వాళ్ళు 95% ఉన్నారు. వీళ్ళు అందరు పెళ్ళైన వాళ్ళే, తాళ్ళు బట్టలు కట్టుకొని, ఒక ఏళ్ళు కాక 4-5 ఏళ్ళకి మెట్టెలు పెట్టుకొని అందరూ పెళ్ళైపోయి వచ్చిన వాళ్ళే వచ్చారు. ఇదేంద్రా నాయన, పెళ్ళైనా కూడా చదువుకుంటున్నారా మీరంటే? ఏం చేస్తావన్నా, 3 పిల్లలు ఉన్నారు. పెద్దవాడేమో 10th చదువుతున్నాడు, రెండోవాడేమో 8th చదువుతున్నాడు, మూడోవాడేమో 7th చదువుతున్నాడు. 3 పిల్లలు అయిపోయిన వాళ్ళు కోచింగ్కి వచ్చారు. ఎందుకు? ఈ కోచింగ్ తీసుకుని టెట్ రాయాలా, దానిలో సెలెక్ట్ అయితే డిఎస్సి రాయాలా, దానిలో కూడా సెలెక్ట్ అయితే మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళాలా, ఆ ఇంటర్వ్యూలు అన్నిట్లో సెలెక్ట్ అయితే అప్పుడు బడి పంతులమ్మల ఉద్యోగాలు అప్పుడు వస్తాయి. హల్లెలూయా. దీనికే ఎంత ఇంటర్వ్యూ, ఎంత తతంకం ఉంది, ఎంత సిద్ధపాటు ఉందా? అవును. సంవత్సరాలు కోచింగ్ చేసి హల్లెలూయా. గోవాడ నుంచి కొంతమంది పిల్లలు, ఏనాయనా ఇంకా ఉద్యోగం రాలేదా? నా బ్యాంక్ కోచింగ్కి వెళ్ళాము నంద్యాల, 11 సంవత్సరాల నుంచి కోచింగ్ తీసుకుంటూనే ఉన్నాం, ఏది బ్యాంక్ ఉద్యోగం రాలేదన్నా. అదేంది? 11 సంవత్సరాల నుంచి కోచింగ్ తీసుకుంటూనే ఉన్నారు, చదువుతూనే ఉన్నారు, రాస్తూనే ఉన్నారు, రాలా. ఈసారి ఇంకొక ఆ కోచింగ్ తీసుకుంటున్నారు, ఈసారి మళ్ళీ రాస్తున్నారు, సెలెక్ట్ అవ్వాలా. హల్లెలూయా. ఏది గోవాడోళ్ళు ఎవరు రాలేదా? హల్లెలూయా. ఆ నీలయ్యని శిరీష్ వల్ల ఆయన కృపానిధి వల్ల అల్లుడు 11 సంవత్సరాల నుంచి రాతనే ఉన్నారంట, రాలా. వనీష్ అని ఇంకొక అబ్బాయి, అరుణమ్మ వాళ్ళ ఇంటి పక్క కుర్రడు, ఆ పిల్లోడు 11-12 ఏళ్ళ నుంచి ఇంకా ముందు నుంచే
కోచింగ్ తీసుకుంటూనే ఉన్నాడు, రాస్తున్నాడు, కానీ ఇంకా సెలెక్ట్ అవ్వలేదు, బ్యాంక్ ఉద్యోగం రాలేదు. హల్లెలూయా. 3 ఏళ్ళు కష్టపడింది, తిమోతి కూతురు రాసింది, దేవుడి దేవుళ్ళ జాబ్ వచ్చింది, వెళ్ళి చూసుకుంటా ఉంది. ఇప్పుడు లింగమ్మయ్య పేడగసు తీసేయి, అక్కర్లేదు మేమే తీసుకుంటాం నువ్వు అని వాళ్ళ కూతురుని పంపించింది దయదలిసి కోచింగ్కి. ఎన్నేళ్ళు అయింది? 2 ఏళ్ళు అయిందా? 2 సంవత్సరాలు అయింది. హల్లెలూయా. కొంతమంది పని చేస్తే ఇంటికి చేతి కింద అక్కడికి వస్తారులే, ఉండు అని చదువు లేదు, ఏం లేదు, కోచింగ్లే గీచింగ్ లేదు, పేడగసు తీసేయి, పాలు పిండేసేయి, ఇంటికాడ పని అంట్లు గడుగు అని చెప్పేసి చదువు ఆపేసేసి ఆ కోచింగ్లకు డబ్బులన్నీ ఎవడు పెడతాడు, కుదరదులని ఇంటికాడ పెట్టి పని చేపిస్తున్నారు. హల్లెలూయా. ఆ కోచింగ్ల సంగతి మీకు ఎందుకు చెబుతున్నానంటే, ఇన్ని సంవత్సరాలు చదివి చివరికి ఆ పరీక్షల్లో ఒక్కొక్క టెస్ట్ ఉంటుంది, వాటిలన్నిటిలో పాస్ అయితే కానీ సెలెక్ట్ అయ్యి చివరికి కోరుకున్న ఉద్యోగం వచ్చుద్ది. ఈ 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉద్యోగానికి ఎంత సిద్ధపాటు, ఎంత చదువు, ఎంత ప్రయాసం ఉంటే మరి మనం పరలోకం వెళ్ళాలంటే, ప్రభు శరీరం తిని ప్రభు రక్తం తాగాలంటే, యేసు ప్రభు ఎంత పరిశుద్ధుడో అంతే పరిశుద్ధత కలిగి ఆయన శరీరం ఆయన రక్తం తాగటానికి అంతే యోగ్యత సంపాదించుకోవాలి కదా. దానికి మరి సిద్ధపాటు అక్కర్లేదా? వాళ్ళు ఎవరో ఉద్యోగాలకి 11-12 ఏళ్ళు వాళ్ళు ప్రిపరేషన్ సిద్ధపాటు వాళ్ళు అవసరం అయింది, కానీ మనకేం అవసరం? హల్లెలూయా. కొంతమందికి ఇట్లాంటి దాని విలువ తెలియకనే అతి పరిశుద్ధుడు నిష్కలంకుడైన యేసు ప్రభు శరీరాన్ని తింటున్నాము, ఆయన రక్తాన్ని మనం తాగుతున్నామని ఆలోచన వాళ్ళకేమీ లేదు. అర్హత కావాలి, యోగ్యత కావాలి, సిద్ధపాటు కావాలి, శుద్ధీకరణ అవసరం, అవన్నీ వాళ్ళకేం పట్టవు. ఉపవాసమా? అసలే లేదు. శుభ్రంగా తిని ఆదివారం పొద్దున్న మాంసం తెచ్చుకుని బరీగా తిని వెళ్ళి ఆడ కూర్చుంటే పలారం ప్రసాదం పెట్టినట్టు పెడుతున్నారు, వీళ్ళు తినేసి వస్తున్నారు. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, కరెక్టేనా? అయోగ్యంగా బలలో చేయి వేయవాడు రోగులు అవుతారు, బలహీనులు అవుతారు, చనిపోయే స్థితి కలుగుతుంది ఆత్మీయ జీవితంలో. అందుకని సిద్ధపాటు అవసరం. చాలా చోట్ల వాళ్ళ పద్ధతులు, వాళ్ళ సిద్ధాంతాలు మనకు అనవసరం, వాళ్ళు ఎట్టెట్టనో చేసుకుంటున్నారులే, కానీ మనకు మాత్రం చదువుతున్నాం, బైబిల్లో వాక్యంలో వింటూ ఉన్నాం కదా. ఇప్పుడు దాకా విన్నాం చూడు, మోషేకి ఎంత సిద్ధపాటు, ఎంత కోచింగ్, ఎంత ట్రైనింగ్. మొదటి 40 సంవత్సరాలు రాజభవంతిలో సకల విద్యలు ట్రైనింగ్ నేర్చుకున్నాడు, అన్ని ట్రైనింగ్లు అయిపోయాయి. మరొక 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇత్రో యొక్క మామ ఇత్రో యొక్క గొర్రెల కాయటంలో 40 సంవత్సరాలు ట్రైనింగ్. ఎందుకు? 40 ఏళ్ళు ట్రైనింగ్ కావాలా? అవును. మిగతా 40 సంవత్సరాలు అరణ్య యాత్రలు, ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించాలి అంటే అవేమో నోరు లేని గొర్రెలు, వీళ్ళేమో నోరు ఉన్న మనుషులు. వీళ్ళని 40 సంవత్సరాల అరణ్య యాత్రలో లక్షల మందిని ఐగుప్తులో నుంచి కానాను దాకా వీళ్ళని నడిపించాలి అంటే ఈ నాయకత్వానికి ట్రైనింగ్ కావాలి. ఎన్ని ఏళ్ళు అంటమ్మా? ట్రైనింగ్ ఎన్ని ఏళ్ళు ఇచ్చారు? దేవుడు ఇతనికి ట్రైనింగ్ ఇచ్చాడు. 40 ఏళ్ళేమో రాజభవంతిలో రాజుగారింట్లో సకల విద్యలు ట్రైనింగ్, తర్వాత అరణ్యంలో గొర్రెల చుట్టూనేమో 40 ఏళ్ళు ట్రైనింగ్. అంటే మొత్తం 80 సంవత్సరాల ట్రైనింగ్ తర్వాత అప్పుడు కానీ మళ్ళీ 40 సంవత్సరాల ఇలా నడిపింపుకి, నాయకత్వానికి అప్పుడు కుదిరింది. హల్లెలూయా. 80 సంవత్సరాల ట్రైనింగా? పక్కన అడగండి, మరి నువ్వెన్ని రోజులు ట్రైనింగ్ ఉండాలా? ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగటానికి, అర్హత సంపాదించుకోవటానికి ఇంకెన్ని రోజులు శుద్ధీకరణ, సిద్ధపాటు? హల్లెలూయా. హల్లెలూయా. అవసరం. శుద్ధీకరణ లేకపోతే, సరి అయిన అవగాహన లేకపోతే ఏముంది?
నోరు లేని గొర్రెలు కాబట్టి హాయ్ అంటే వెనక్కి తిరుగుతాయి. ఈ మనుషుల్ని పట్టుకుని హాయ్ అని అంటే ఏందోయ్ అని అంటున్నారు. అంటారా అనరా? అంటారు. మోషేకి విరోధంగా గొనిగారు, సనిగారు, బాధ పెట్టారు, లోబడలా, తిరగబడ్డారు, తిరుగుబాటు చేశారు. అయినా సరే సహించి 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 ఈ సహనం రావటం కోసమే, ఈ ఓర్పు నేర్చుకోవటం కోసమే 40 సంవత్సరాలు గొర్రెలు వెనకెడితే తిరిగి 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 ట్రైనింగ్. హల్లెలూయా. కాబట్టి మనం కూడా అవసరం కావాలా, తగిన పరిశుద్ధత లేకుండా, తగినంత యోగ్యత సంపాదించుకోకుండా ప్రభు శరీరం, అతి పరిశుద్ధమైన ఆయన శరీరం తింటున్నాం, ఆయన రక్తం తాగుతున్నామంటే ఆయన పోలికలోనికి మారుతున్నాం. ఎందుకు ఇది ఎంత అవసరమా అంటే, నెలకొకసారి ప్రభు బల్ల, ఆయన శరీరం తింటున్నాం, ఆయన రక్తం తాగుతున్నాం అంటే ఆయన సారూప్యంలోకి రూపాంతరం చెందుతున్నాం. ఆమేన్. పోగొట్టుకున్న ఆయన పోలిక తిరిగి మరలా ఏర్పడుతుంది. అందుకే ఇది అవసరం. ఆమేన్. ఒకప్పుడు దేవుడు తన పోలికలో తన స్వరూపంలో నరులను సృష్టించాడు, కానీ పాపం చేసినందువల్ల పోగొట్టుకున్నాడు. ఆ స్వరూపమే పోయింది, ఆ పోలికే పోయింది. తిరిగి మరలా యథారీతిగా పోగొట్టుకున్న స్వరూపం మరలో ఏర్పడాల, ఆ పోలిక మరలా మనకు రావాల. అందుకని ఆ సారూప్యంలోకి దిద్దుబాటే, సిద్ధబాటే ఇది శుద్ధీకరణ. హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం కలిగిన వాడు. అంటే ఈ శరీరం తినటం, ఈ రక్తం తాగటం అంత అనివార్యమా? అవును. పరలోకం వెళ్ళాలి అంటే, నిత్య జీవం పొందాలంటే ఆయన శరీరం తినాల్సిందే, క్రమం తప్పకుండా ఆయన రక్తం త్రాగాల్సిందే. మరి తాగాలంటే అర్హత కావాలి కదా, తగిన పరిశుద్ధత కావాలా, తగిన సిద్ధపాటు కావాలి కదా. అవును, సిద్ధపాటు కావాలా. శుద్ధీకరణ తప్పకుండా అవసరం. శుభ్రం చేసుకోకుండా, మురికితో చేతులు కాళ్ళు కడుక్కోకుండా తింటే తాగితే ఎవరికి ఇబ్బంది? వాళ్ళకే నష్టం. పచ్చాగా పనిచేసి మడ్డి చేతులతోటే కడుక్కోకుండా వచ్చి అన్నం తింటే ఏమైద్ది? ఏయా సుబ్బరం, ఏమన్నా నష్టం అంటావా? ఇబ్బందా? టైం లేదు, మళ్ళీ ఇంకో చేను కొట్టాలా, కొట్టి ఆకు కొట్టి పక్కనేసి మడ్డి చేతులతో మడ్డి గొడ్డలతో అన్నం పెట్టేసింది ఆ అమ్మాయి తినేస్తానని తింటే ఏమన్నా నష్టమా? ఇబ్బందా? అయ్యా సురేష్, పచ్చాకు పని చేసి నాకు కడుక్కోకుండా తింటే ఏదన్నా నష్టమా? ఇబ్బందా? హల్లెలూయా, హల్లెలూయా. ఇబ్బందేనా కాదా? అయ్యా ఏ దశ నువ్వన్నా చెప్పయ్యా. శుద్ధి చేసుకోకుండా తిన్నావనుకో, తిన్నది మొత్తం వాంతి అయిపోద్ది, నిలబడదు, చేదు కదా, మురికి కదా, అది ఎమ్మడదు, కక్కేయటం అవుతుంది, నష్టానికే కారణం అవుతుంది. కాబట్టి శుద్ధీకరణ లేకపోతే రోగులు అవుతాం. అనవసరంగా సిద్ధపాటు లేకుండా, శుద్ధీకరణ లేకుండా, సరైన అవగాహన లేకుండా, తన్ను తానే విమర్శించుకుని పరిశుద్ధపరచుకోకుండా, ప్రభు శరీరం అని, ప్రభు రక్తం అని యోచించకుండా తిని తాగటం వల్ల మనకే నష్టం. 1 రోగులైపోతాం, 2 బలహీనలవుతాం, 3 ఆత్మీయ జీవితంలో చనిపోయిన స్థితి ఏర్పడుద్ది. అలా కలగకూడదని అందుకోసమే శుద్ధీకరణ అవసరం, సరైన సిద్ధపాటు అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా చోట్ల జరిగే సంగతి ఏంటంటే, మా ఊర్లో భలేగా ఉంటుంది, ఇడ్లీ తినిపోయి బల్ల తీసుకోవచ్చు, ఏమనరు. హల్లెలూయా. మరి కొన్ని చోట్ల మటన్ తెచ్చుకొని వండుకు శుభ్రంగా తిని పోయి బల్లారాధన తీసుకుంటాం. హల్లెలూయా. మరి కొన్ని చోట్ల వాక్యం లేదు, శుద్ధీకరణ లేదు, సిద్ధపాటు లేదు, ఏం లేదు, పోగానే బల్లారాధన, రొట్టె రసం తినే తాగే తర్వాత సంగతి మిగతా అంత దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంతో శుద్ధీకరణ జరుగుతుంది, ప్రార్థనతో శుద్ధీకరణ జరుగుతుంది,
ఆత్మ నింపుదలతోటి శుద్ధీకరణ జరుగుతుంది. హల్లెలూయా. శుద్ధీకరణ కావాలా, శుభ్రం చేసుకోవాలా, శుభ్రంగా కడుక్కోవాలా. యేసుప్రభు అంటాడు కదా, నేను ఇప్పుడు మీతో చెప్పిన ఈ మాటలను బట్టి మీరు శుద్ధులైతిరి. చూడండి, యోహాను సువార్త 3వ వచనం, 15వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. 13వ అధ్యాయం యేసు ప్రభు మాటలు అంటున్నాడు. నేను చెప్పాను కదా, నా మాటలు మీరు విన్నారు కాబట్టి, మీరు విన్న ఈ మాటల ద్వారా మీరు శుద్ధీకరించబడ్డారు, శుద్ధులయ్యారు, పవిత్రపరచబడ్డారు. అంటే ఆయన మాట ఎలాంటిదంటే, ఆయన మాట నీటి లాంటిది, శుద్ధ జలం, పరిశుద్ధమైన నీళ్ళు. పనిచేస్తే అక్కడ ఏదో సిమెంటో మట్టో బురద అయింది, ఒక చెమ్మ నీళ్ళు తీసుకుని ఆ బురద అయిన చేయి మీద పోతే ఏమైంది? ఆ బురద వదులుద్ది. హల్లెలూయా. ఇంకా కొంచెం గట్టిగా తోమితే పేరకపోయిన బురద కూడా మొత్తం పోద్ది. హల్లెలూయా. కాబట్టి యేసయ్య అన్న మాట ఏంటంటే, నేను ఇప్పుడు మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులయ్యారు. అంటే యేసయ్య మాట మనల్ని పరిశుద్ధులుగా చేసేటువంటి జలం లాంటిది, పరిశుద్ధపరుస్తుంది. హల్లెలూయా. తర్వాత మరొక మాట చూద్దాం, 13వ అధ్యాయం యోహాను సువార్తలోని 13వ అధ్యాయం 10వ వచనం. యేసు అతన్ని చూసి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగు కొన అక్కరలేదు, అతడు కేవలం పవిత్రుడయ్యాను. చాలు. ఇక్కడ మనం చూస్తున్నాం, యేసు ప్రభువే అంటున్నాడు, పేతురు దగ్గరికి వస్తే నా కాళ్ళే కాదయ్యా, నా తల కూడా గడుగు, నా చేతులు కూడా గడుగు అంటున్నాడు. అట్ట కాదయ్యా, స్నానం చేసిన వాడు అంటే బాప్తీసం తీసుకున్నవాడు పాదాలు మాత్రమే కడుక్కుంటే సరిపోతుంది అంటాడు. అంటే స్నానం చేసాం, ఇంటి దగ్గర మందిరం దాకా వచ్చాం, నడిచినందువల్ల దుమ్ము పడుతుంది, కాళ్ళకి ధూళి దుమ్ము అంటి ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కుంటే చాలు. హల్లెలూయా. కాబట్టి పాదాలను కడుక్కోవటం అంటే ప్రవర్తన కడుక్కోవటం. మన ప్రవర్తనలో, నడవడికలో ఎడైనా మురికి అంటితే దాన్ని ఒప్పుకొని కడుక్కోవాలి. అందుకు 3 దినాల ఉపవాసం అనేది కడుక్కోవటానికే, శుద్ధీకరించుకోవటానికే. వాక్యం వినుట ద్వారా మనకేం జరుగుతుంది? శుద్ధీకరణ జరుగుతుంది. 2, ఇప్పుడు చదివిన మాటల ప్రకారం ఏం జరుగుతుంది? స్నానం చేసిన వాడు పాదాలు మాత్రమే కడుక్కుంటే సరిపోద్ది. పాదాలు కడుక్కోవటం అంటే ప్రవర్తనలో దొల్లిన తప్పిదాలు ఉన్నాయే, మాటలో, చూపులో, ఆలోచనలో, చేసిన పనిలో పొరపాటు జరిగినాయే, అది ఒప్పుకోవాలి. పలానా చోట తప్పు దొల్లింది, క్షమించు ప్రభు అని ఒప్పుకోవాలి. ఒప్పుకోవటం వల్ల మనం కడగబడతాం, శుద్ధీకరణ జరుగుతుంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. 1 యోహాను పత్రిక 1:7. మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆమేన్. పరిశుద్ధులు అవ్వటానికి ఏం చేయాలంట? ఒకరికి ఒకరు పాపాలు, తప్పిదాలు ఒప్పుకోవాలి, తప్పులు ఒప్పుకోవాలి. సారీ, క్షమించు, పొరపాటు అయింది, క్షమించు అని క్షమాపణ కోరుకోవాలా. కాబట్టి మనం ఒప్పుకొనుట ద్వారా కడగబడతాం, పరిశుద్ధులం అయిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చూడండి. 1 పేతురు పత్రిక 1:22. మీరు సత్యమునకు విధేయులౌట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకొనిన వారయ్యుండి ఒకనిని ఒకడు హృదయపూర్వకంగాను మిక్కుటముగాను ప్రేమించుడి.
సత్యానికి విధేయులు కావాలి. సత్యమునకు విధేయులు అవుట చేత మీ మనసులు పవిత్రం అవుతాయి. హల్లెలూయా. మనసులో కల్ముషం ఉండకూడదు, మనసులో కోపం ఉండకూడదు, మనసులో ద్వేషం ఉండకూడదు, మన మనసులో కక్ష క్రోధం ఉండకూడదు. అప్పుడు ఏం చేయాలి? కక్ష లేదు, క్రోధం లేదంటే మిక్కుటమైన ప్రేమతోటి హృదయపూర్వకంగా ఏం చేయాలంట? ప్రేమించాలి. హృదయపూర్వకంగా ప్రేమించాలంటే వాళ్ళ అన్న మాటలు గుర్తుపెట్టుకోకూడదు, వాళ్ళు చేసిన పనులన్నీ జ్ఞాపకం చేసుకోకూడదు. అదే మిక్కుటమైన ప్రేమతోటి హృదయపూర్వకంగా ప్రేమించినట్టయితే కొంతమంది కఠినంగా ఉంటుంది. హల్లెలూయా. ఎన్న వాక్యాలన్నీ పైన కలిసిపోతాయి గాల్లో. ఒకటే గుర్తొస్తుంది, ఆమె చూడంగానే టకాను గుర్తొచ్చుద్ది. ఏంటిది? ఆమె అనగనగా చిన్నప్పుడు ఒక మాట అన్నది. ఆమెతో ఎట్ట పలకరియాలా, ఆమెను వందనాలని ఎట్ట చెప్పాలా? వాళ్ళ ఇంట్లో కుటుంబ ప్రార్థన పెడుతున్నారు. ఎవడు పోతాడు? నేను పోను, ఆమెను పలకరీను. ఆమె ఏదో అరిసెలు వండో చక్రాలు చేసో తెచ్చిస్తానంటుంది. వద్దు, నాకు వద్దు, తీసిపో, వద్దు, ఉన్నాయిలే మేము చేసుకున్నాను, పో, వద్దు. మిక్కుటమైన ప్రేమతోటి ప్రేమించటం అంటే ఆమె అన్న మాటలు, ఆమె చేసిన పనులు నీకు విరోధంగా వాళ్ళు చేసిన ఎన్ని గుర్తు చేసుకోకూడదు, మర్చిపోవటమే, క్షమించటమే. హల్లెలూయా. అప్పుడు ఏమైందంట? శుద్ధీకరణ జరుగుతుంది. పక్కన వాళ్ళతో చెప్పండి, నీ మనస్సును కడిగేసేయి, హృదయపూర్వకంగా క్షమించు. హల్లెలూయా. అని పిలిచి మంచి భోజనం పెట్టు, క్రిస్మస్కి ఒక జత బట్టలు కొట్టుకొని పెట్టు. అదే మిక్కుటమైన ప్రేమ. పక్క వాళ్ళకి చెప్పండి, ఏం చేస్తావు? నీ మనసు కడుక్కోవటమే, హృదయపూర్వకం ప్రేమించటమే శుద్ధీకరణ. శుద్ధీకరణకి ఏం చేయాలా? చాలా కీడు చేసింది, ఆయన చాలా నష్టం చేశాడు, నిన్ను గురించి దుష్ప్రచారం చేశాడు, నువ్వు మంచోడి కాదని, చెడిపోయినోడు అని. ఆ మనిషిని ప్రేమపూర్వకంగా పిలువు. క్రిస్మస్ దగ్గరికి వస్తుంది కాబట్టి ఒకరోజు కోడిని కోసో, ఏటను తెచ్చో, మంచి భోజనం చేసి పెట్టి ప్రేమతో పిలువు. హృదయపూర్వకంగా ప్రేమించి కడుపు నిండా కూడిపెట్టి ఒక జత బట్టలు కొనిపెట్టు. క్రిస్మస్ సందర్భంగా ప్రేమగా తెచ్చాలని కట్టబెట్టి తృప్తిగా పంపించు. నీ మనస్సు ఏమైద్ది? శుద్ధీకరణ జరుగుతుంది. ఇంకా మనసులో ఇంకేం ఉండదు. ఇంక మనసుకు అంటిన మురికి మలినమంతా బాధ్య. అది శుద్ధీకరణ అంటే. కొంతమంది మాత్రం అంత తేలిగ్గా కదిలేది లేదు, కొండ బండ. హల్లెలూయా. ఎన్ని వాక్యాలు ఇనుగాక, ఎన్ని నెలలు బల్లారాధనలో రొట్టె రసం తీసుకొనుగాక, ఆ వ్యక్తిని క్షమించటం, సారీ చెప్పటం, మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా హృదయంలో ఆ వ్యక్తి మీద ఏమీ లేకుండా, కల్ముషం లేకుండా ఉన్నటువంటి కుదరదు. ఎడంగా ఏరుగా. హల్లెలూయా. మనస్సు కడుక్కొని మనసులో ఉన్న కోపం, ద్వేషం, కచ్చ, ఈర్ష్య, అసూయ అలాంటివన్నీ తీసేసుకోకుండా బల్లలో చేయి వేస్తే ఏమవుతుంది? శుద్ధీకరణ లేదు కదా, తగిన అర్హత యోగ్యత సంపాదించలేదు కదా, మొత్తానికి బల్లలో చేయి వేసేస్తున్నారు. క్షేమం కాదది. మరి వీళ్ళు చచ్చాక పరలోకం పోతారంటారా? ఎక్కడ దాకా? గేటు దగ్గర కూడా పోయేదిలే. హల్లెలూయా. మరి ఎట్ట చేయాలా? శుద్ధీకరణ కావాలా, సరి అయిన సిద్ధపాటు కావాలా. వాక్యం ద్వారా శుద్ధీకరణ కలుగుతుంది. వాక్యం వింటూ వింటూ ఉంటే మనకు అంటిన మలినమంతా కడగబడుతుంది. 2, ప్రార్థించుట ద్వారా, ఒకరి తప్పిదాలు ఒకరు ఒప్పుకొని ప్రార్థించుట ద్వారా శుద్ధీకరణ జరుగుతుంది. హల్లెలూయా. మీలో ఎవరైనా రోగిగా ఉన్నాడా? ఏం చేయాలంట? ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటే అతను మరొక మాట కూడా చూస్తాం అక్కడ. ఏమనంటే, యథార్థవంతుల నీతిమంతుల యొక్క ప్రార్థన ఎట్లాంటిదంట? బహుబలం కలిగిందై 2 అంచుల వాడి కలిగిన కత్తిలాగా దూసుకుని పోతుంది. అయితే ప్రార్థన చేయటం వల్ల, ఒకరికొకరు ప్రార్థన చేయటం వల్ల పాపాలకి క్షమాపణ కూడా జరుగుతుంది. చూడండి 5వ అధ్యాయం యాకోబు పత్రిక
మీలో ఎవడైనా రోగి అయి ఉంటే సంఘ పెద్దలను పిలువనంపాలి. వారు ప్రభు నామమున ప్రార్థన చేస్తారు. ప్రభు నామన వాళ్ళు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతన్ని లేపును. అతడు పాపం చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. దేనివల్ల ఇదంతా జరిగేది? ప్రార్థన వల్ల పాప క్షమాపణ దొరుకుతుంది, రోగికి స్వస్థత కలుగుతుంది. ప్రార్థన చేయటం ద్వారా శుద్ధీకరణ కలుగుతుంది. ఆమేన్. 3 రోజులు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి, వాక్యం వినాలి, తర్వాత ఒకరికొకరు క్షమాపణ కోరుకోవాలి, ఒకరికొకరు తప్పిదాలు ఒప్పుకోవాలి. అలా శుద్ధీకరణ జరుగుతుంది. శుద్ధీకరణ ఆత్మతో నింపబడట ద్వారా, దేవుని పరిశుద్ధాత్మ ద్వారా పాపానికి కడగబడటం, కాల్చివేయటం జరుగుతుంది. శుద్ధీకరణ జరుగుతుంది. ఆత్మతో నింపబడి అన్య భాషతో ప్రార్థన చేయటం ద్వారా మనకు అంటిన మలినం, ఈ నెల రోజుల్లో అంటిన పాపం అంతా కాలిపోతుంది. శుద్ధీకరణ జరుగుతుంది. ఇది శుద్ధీకరణ కోటం అంటే. హల్లెలూయా. మరి శుద్ధీకరణ కోటంలో మనల్ని మనం శుద్ధీకరించుకుందామా? లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఈ నెల దినాల్లో ఎక్కడైనా మనకు అంటిన మలినం, మురికి ఉంటే ఆయన దగ్గర ఒప్పుకుంది కడుక్కుందాం, శుద్ధీకరించుకుందాం. అర్హత ఇమ్మని ప్రార్థన చేద్దాం, యోగ్యత దైత్యమని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. చేతులు ఎత్తుదాం, కళ్ళు మూద్దాం, ప్రార్థన చేద్దాం. చేతులు ఎత్తి కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. నన్ను శుద్ధీకరించయ్యా, బలలో చేయవేటకు అర్హత, యోగ్యత, తగిన పవిత్రత నాకు దయచేయండి. యేసు రక్తం, యేసు శరీరం ఎంత పరిశుద్ధమైందో అంత పరిశుద్ధత నాకు కలుగు చేయ్యని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మా తండ్రి, గనుడగు దేవ, శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామానికాయ స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి. కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు. పేరు పేరు ప్రతి ఒక్కరి కుటుంబాన్ని దీవించండి. ఈ రాత్రి ఇంతవరకు నీ సన్నిధిలో ప్రార్థించిన దాని ప్రతిఫలం వారిని అనుభవించనివ్వండి. అంధకార శక్తులపై నీవు ఇచ్చిన అధికారాన్ని వాడుకొని దురాత్మ శక్తులను, దుర్మాడు దయ్యపు శక్తులను తరిమి కొట్టగలిగిన ప్రార్థనా యోధులుగా, వీరులుగా నీ చేత బలంగా వాడబడు ప్రయోజనకరమైన సాధనాలుగా ఒక్కొక్కరిని బలపరిచి వాడుకొని మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. రాలేకపోయిన బిడ్డలు క్షమించండి. రేపు పగల కోటానికైనా చేరి రావటానికి మీరే కృప అనుగ్రహించమని, ఆటంకపరుసు ప్రతి అంధకార శక్తులను నీ సన్నిధిలో సమయాన్ని గడపనీయకుండా అడ్డుగా వచ్చే ప్రతి దురాత్మ దయ్య శక్తులన్నిటినీ యేసు నామములో వారి మార్గాన్ని విడిచి పారిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. బిడ్డల మార్గాలన్నీ సరళమగునుగాక, వారి త్రోవలు చక్కబరచబడునుగాక. విజయోత్సాహంతో నీ బిడ్డలు నీ సన్నిధిలో సమయాన్ని గడిపి నీ సన్నిధి యొక్క, నీ మందిరం యొక్క విలువను గ్రహించి నీ పాద సన్నిధిలో వారు పెట్టే ప్రతి మరొక సమాధానం పొందుకొందురుగాక. మందిరావరణలు అడుగుపెట్టి ప్రతి రోగి స్వస్థత పొందుదురుగాక. దురాత్మ పీడితులందరికీ విడుదల కలుగునుగాక. బంధకాలు, కట్ల మధ్య ఉన్న వారి కట్లన్నీ యేసు నామములో తెగిపోవునుగాక. దుర్మార్గుని కట్లు తెగిపోవునుగాక. అంధకార శక్తుల క్రియలో లయమైపోవునుగాక. సాతాను కాడి యేసు నామములో విరగగొట్టబడునుగాక. సమస్యల మధ్య ఉన్న బిడ్డలకు గొప్ప నెమ్మది కలుగునుగాక. కలవరాల మధ్య, భయభీతుల మధ్య ఉన్న కుటుంబాల్లో గొప్ప ఆదరణ, సమాధానం, నెమ్మది కలుగునుగాక. విడిపోయిన కుటుంబాల్లో తిరిగి కట్టబడునుగాక. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారందరికీ గర్భఫలం కలుగునుగాక. ప్రతి వారి సేను సమృద్ధిగా పండునుగాక. వారి వారి పంట పొలాల్లో దీవెన పొందుదురుగాక. పాడి పశువులు, గొర్రె మేకల మందల్లో వారు దీవెన పొందుదురుగాక. ప్రతి తెగులు తొలగిపోవునుగాక. ప్రతి శాపం యేసు నామములో కొట్టివేయబడునుగాక.
ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించినందుకై స్తుతిస్తూ మహిమగల మీరు ఆకకై బిడ్డలందరినీ సిద్ధపరచమని కోరుతూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే చెల్లించుకుంటూ మహిమతో మధ్యాకాశానికి రానయ్యున్న మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కుడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అందరికి వందనాలు.